ప్రతి 25 కుర్రాడు లైఫ్ ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తే నా ఆలోచన మాత్రం కొంచెం అలగ్. అదేంటంటే ఎంజాయ్మెంట్తో పాటు సెటిల్మెంట్ మీద కూడా ఫోకస్ పెడదామని. ఇంకేముంది, సక్సెస్ నా కాళ్ళ ముందుకు వచ్చింది. సో దిస్ ఈజ్ మై స్టోరీ. దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ. కరెక్ట్గా చెప్పాలంటే ది స్టోరీ ఆఫ్ సుబ్రహ్మణ్యం. ఎవర్రా అది? ఏనా పొద్దున్నే మంచి ఇంట్రో చెడదబ్బా. ఛీ, ఇంట్రో ఏంట్రా? అదో కలలే. మధ్యాహ్నం వరకు మొద్దులా నిద్రపోతే మిగిలేది కలలేరా? సరేలే. ఏం లేదు. నేను ఇంత మాట్లాడుతున్నా ఏదైనా నీకు బుర్రకెక్కుతుందా? చుట్టూ నీతోటి కుర్రోళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీ నాన్న అంతలా అరుస్తుండే ఏం మాట్లాడవేంట్రా? కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేమమ్మా, కాలమే చెప్పాలి. అదేరా నా భయం, ఇంకా నేనెంతకాలం భరించాలా అని. అన్నా ఒక స్ట్రాంగ్ టీ. ఓకే సార్. ఏంట్రా లేట్? ఏముంది, పొద్దున్నే మా నాన్నకి కాలం, దాని విలువ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేవరకు ఈ టైం అయింది. ఏంటి నువ్వు మీ నాన్నకి కాలం విలువ చెప్పావా? ఆయన ఎక్కడ చెప్పనిస్తాడరా, అన్నీ ఆయనకే తెలిసినట్టు చేస్తాడు. అయినా అనాల్సింది మా నాన్నని కాదురా. 25 ఏళ్ళకే పెళ్ళి అయిపోవాలి, 16 ఏళ్ళకే 10th అయిపోవాలి, 21 ఏళ్ళకే డిగ్రీ అయిపోవాలి. ఇవన్నీ రాశాడు చూడు, వాడిని అనాలి. అయినా మనం మన కంప్యూటర్ రాసిన ప్రోగ్రామారా అందరి జీవితాల్లో అయినట్టు మన జీవితాల్లో కూడా అవడానికి? 2024లో కూడా మనం డిస్కషన్ పెడుతున్నాం చూడు, దానికంటే దరిద్రం ఇంకోటి ఏమైనా ఉందా? హలో, 1 minute. అవునరా, రూమ్ సంగతి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, చిన్న హెల్ప్. రే, అమ్మాయి నన్నే పిలుస్తుంది, ఇప్పుడే వస్తా. ఒట్టి అమ్మ. హే, యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్? కరువులో ఉన్నావు అని తెలుసు కానీ గ్లాస్ పెట్టే గ్యాప్లో వెళ్ళేంత కరువులో ఉన్నావు అనుకోలేదురా. యా, ఓకే, యాక్చువల్లీ లగేజ్ షిఫ్ట్ చేయాలి. ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. నేనున్నాగా. ఇట్స్ ఓకే, నేనే తీసుకున్నా. ఓకే. వెన్నుపోటు అనేది పక్కనోడే పొడుస్తాడని మళ్ళీ ప్రూవ్ చేసావు కదరా. సార్ డబ్బులు. ఇందాక ఆడ వెళ్ళేటప్పుడు అడిగా? అడగవు. ఫ్రెండ్ అంటే అందరికీ లోకువే, అర్థమైంది. ఆడు హీరో, నేను ఫ్రెండ్, అంతేగా. నాన్న లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్లీ
ఇక్కడ ఒకరు హెల్ప్ చేశారు. ఓకే నాన్న, ఐ కాల్ యూ బ్యాక్. హాయ్, దిస్ ఇస్ శృతి. హాయ్, ఐఎమ్ సాయి. దిస్ ఇస్ మై ఫ్రెండ్ సుబ్బు. అంతేగా? హా, 1 సెకండ్. రే నువ్వేంట్రా పానకంలో పుడకలా? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ పానకం కలిపింది నా కోసం. అంటే చెయ్యి ఊపింది నాకు. కానీ ఫస్ట్ వచ్చింది నేనురా. అయితే ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అది ఇంపార్టెంట్. అంటే ఏముంది, ఇద్దరం ట్రై చేద్దాం. ఎవడి పడిందంటే వాళ్ళదే. నీతో నాకేంట్రా కాంపిటీషన్? అయితే అందుకు ఇప్పుడే డ్రాప్ అయిపో. అరే నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వేనారా మాట్లాడేది? అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇప్పుడు ఏమంటావు? చూడు, ఫ్రెండ్ కోసం ఫిగర్ని త్యాగం చేసే రోజులు ప్రేమ దేశంతోనే పోయాయి. ఇది 2024. కొట్లాటలు త్యాగాలు పక్కన పెట్టి కలిపి ట్రై చేద్దాం. మిగతా తనకే వదిలేద్దాం. సారీ, ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ కాల్. హే, ఇట్స్ ఓకే. ఈడు ఓవర్ యాక్షన్ తగిలయ్యా. వీడు నా ఫ్రెండ్ సాయి, ఓ కొంచెం నోటితో ఎక్కువ. ఓకే. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. చేసింది నేను కదా. ఇట్స్ ఓకే. ఓకే, మళ్ళీ కలుద్దాం. కలుద్దామండి, కలుద్దాం, పక్కా కలుద్దాం. ఆ అమ్మాయి మూసుకొని బయటికి మింగేమంది. మళ్ళీ కలుద్దాం. యా కలుద్దాం. ఓకే అండి, బాయ్. బాయ్. బా ఏంట్రా తెగ మెలికలు తిరుగుతున్నావు? అమ్మాయి ఉందిరా, నోరు తెరిస్తే ఇంగ్లీష్. పాపా పాపా, అందుకే నీకు పడదంటున్నా. రే ఇందాక నుంచి చూస్తున్నా, చాలా ఓవర్ చేస్తున్నావు. ఇందాక ఆ అమ్మాయి ఉందని సైలెంట్గా ఉన్నా, లేదంటేనా చా ఇప్పుడు ఏమంటావు? మూసుకొని ఆ అమ్మాయి నాకు పడడానికి హెల్ప్ చేయి. హెల్ప్ చేస్తే ఏమవుద్దిరా? ఏముంది, శృతి నాకు పడిపోతుంది. ఏది, సంవత్సరం ముందు అనూష పడింది అలానా? అనుషాకి ఆశ ఎక్కువరా, అందుకే డబ్బులు నోడితో సెటిల్ అయిపోయాను. మరి 6 నెలల ముందు మంజు? మంజుకు మందు పడదుగా, అందుకే మనతో ఎక్కువ రోజులు లేదు. ఓ, మరి పావనికి ఏమైందిరా? పావని ఎందుకు పోయిందో గుర్తురాట్లే మావా. థూ, అంతమంది రిజెక్ట్ చేసినా మళ్ళీ హెల్ప్ చేయి, పడిపోద్ది అని కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందిరా? చూడు మావా, మనం ఏ పని చేసినా అది అయ్యేంత వరకు మనం చేయాలి. ఆపేసామనుకో ఓడిపోయినట్టు. దాన్ని అలానే ప్రయత్నిస్తున్నామనుకో గెలవడం పక్కకు పెట్టు, అది ఓడిపోకుండా ఉంటాం, అంతే. ఇంత చెత్త పనికి అంత గొప్ప ఫిలాసఫీ ఎలా చెప్పావురా? మన గురించి ఏమనుకున్నావు? వీడు ఇంకా మారడు. సరే కానీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చెప్పడం ఎందుకు, చూపిస్తా. కూర్చొని కాఫీలు తాగడం కాదు, కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి. వీడేంటి నాకు నీతులు చెప్తున్నాడు? లేచిందా లేవలేదా? ఏది ఇంకా రాదేంటే? ఇంకా చూడలేదా? ఈడు ఓవర్ యాక్షన్. అమ్మా, ఎవరు చూడలేదు ఇంకా. హాయ్. దిస్ టైమ్ జాగింగ్. మరి ఇంత వరస్ట్గా బిహేవ్ చేయాలా? అది ఒక అమ్మాయి కోసం. ఛీ, బాయ్. ఓరా, జన్మకు బాగుపడవరా నువ్వు.
చెప్పరా. అరే బావా ఎక్కడ్రా? శృతి ఇంటి దగ్గరికి వెళ్తున్నారా? ఓకేరా, జాగ్రత్త. హే, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా? హా, ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతుంది, సో జస్ట్ ఫర్ వాక్. ఓకే, నేను జాయిన్ అవ్వచ్చా? యా యా షూర్. అవును సుబ్బు, నువ్వేం చేస్తుంటావు? అది నేను 1 సెకండ్. Oh. హలో. అమ్మా Yeah. జీవితం. బతికి. ఓకే ఓకే. హలో బావా ఎక్కడ్రా? అంటే శృతి కొంచెం టీ తాగడానికి బయటికి వెళ్దాం అందిరా. అర్థమైందిలే, ఫోన్ పెట్టే. ఓకే. అమ్మాయి లైఫ్లోకి వస్తే ఫస్ట్ కట్టేది ఫ్రెండేరా. ఇది చూడు. ఎవరు మీ ఫాదరా? హా, టైగర్. చాలా స్ట్రిక్ట్ తెలుసా? మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది, చాలా పద్ధతిగా పెంచారు. అవును, మీ పేరెంట్స్ని కూడా చూపించవచ్చు కదా. ఆ, మా ఇంట్లో ఫొటోస్ ఎక్కువ దిగము, డైరెక్ట్గా పరిచయం చేస్తా. ఓకే. ఆర్డర్ వచ్చినట్టుంది. హా. The number you have dialed is currently busy. Please try later. ఎందుకు బిజీగా ఉండడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిందిగా. లేట్ అవుతుంది. రే బా, చెప్పురా. అంతేరా, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత మా ఫోన్లో ఎందుకు ఎత్తుతారు? అదేం లేదురా, ఈవినింగ్ కలుస్తా. అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళి శృతిని కలుస్తున్నావా? లేదురా, లోన్ ఓకే అలా ఉంది, బ్యాంక్ వెళ్తున్నా, మళ్ళీ చేస్తా. ఎలా అయినా లోన్ ఓకే అయితే బాగుండు. హలో సార్. హలో, సుబ్రహ్మణ్యం ఎంసీఏ. నీ ఫైల్స్ చూశాను, ఫైల్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఎన్నో బిజినెస్లు ఉండగా ఈ ఫుడ్ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి తినడం తప్ప పెద్దగా నాకేం తెలియదు సార్. అయినా అందరిలో కామన్గా ఉండేది ఫుడ్డే కదా సార్. ఓకే, మీ ఫైల్ బాగుంది, కానీ అసలు విషయమే మిస్ అయింది. సెక్యూరిటీ ఈజ్ మిస్డ్. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం మాత్రం జరగదమ్మా. అది మీరు నా లోన్ ఒకేలా చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటా. నన్ను నువ్వు చూసుకుంటావు సరే, తర్వాత పోలీసులు నన్ను చూసుకుంటారు. కుదరదమ్మా, ప్లీజ్.
దీనమ్మ జీవితం. ఛీ. రే బావా, బిర్యానీ పట్టుకొని వచ్చారా? ఇదో బ్యాంకు, ఈడొక మేనేజరు. అరే బావా, ఆ, మనిషి బ్రతుకే సెక్యూరిటీ లేదురా. మ్, తొక్కుల షాప్కి సెక్యూరిటీ ఆడతాడేంట్రా వాడు? కరెక్టే బా. ఇందాక వైన్ షాప్ దగ్గర కూడా 10 రూపాయలు తగ్గాయని మంది ఇవ్వనంటాడాడు. ఆ? అంటే బా, నువ్వేదో ఫ్లోలో ఉన్నావు కదా, నేను కూడా మాటే చెప్పా. సారీ బా, కంటిన్యూ. ఇందాక ఎక్కడాపా? సెక్యూరిటీ దగ్గర బా. సెక్యూరిటీ. అసలు ఈ కాలంలో ఒక మనిషి ఇంకో మనిషిని నమ్మడం మానేశాడే. ఆ, ఇప్పుడు నమ్ముతుంది ఏదైనా ఉందంటే మనీ ఒక్కటేరా. బా ఏం చెప్పావా? కరెక్ట్ బా, 100% కరెక్ట్. 1 minute, ఇప్పుడే వస్తా. టేక్ యూర్ ఓన్ టైం బా. ఈ మేనేజర్ గారు నా లోన్ ఒక శృతిలా ఉందండి. శృతి భ్రమ. నిజంగానే వచ్చావా శృతి? 1 minute, ఐఎమ్ కమింగ్. రే, శృతి వచ్చిందిరా మన ఇంటి టెర్రస్ పైకి. వచ్చేసిందా బా? 1 minute, ఐ విల్ బి బ్యాక్. ఓకే బా, జాగ్రత్త. శృతి, నువ్వేంటి ఇక్కడ? సాయికి ఫోన్ చేసా, నువ్వు ఇక్కడ ఉన్నావంటే. ఓ, ఏంటి మందిస్తున్నావా? మనసు బాలేక ఎందుకు బాలేదు? బ్యాంక్ లోన్ రాట్లా. మందేస్తే వచ్చేస్తుందా? అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది మందే కదా శృతి. ఓకే, కానీ మందు ప్రాబ్లమ్స్ని పోస్ట్పోన్ చేస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వదు. కరెక్ట్, 100% కరెక్ట్. రే సాయి, సారీ బా, కంటిన్యూ. అలాకూడదు. సారీ శృతి, సాయి గారికి కొంచెం మంది ఎక్కువైంది. ఇట్స్ ఓకే, నేనే రాంగ్ టైంలో వచ్చా. బాయ్ శృతి. రే బావా, మనం లవ్ చేసిన అమ్మాయి మనం ఎక్కడున్నామో కనుక్కొని అక్కడికి వచ్చి మంచి చెప్తుందంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి బా? ఆ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందనరా. ఒకటి చెప్పనా సాయి? చెప్పరా. లైఫ్లో అన్నిటికంటే హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని కూడా ఇష్టపడితే, అది జరిగితే ఎంత కష్టమైనా ఆ ఇష్టం ఉంది చిన్నరా. ఇంకా ఫిక్స్ రా, రేపు ప్రపోజ్ చేసేస్తా. ఓకే, ఓకే, ఒకసారి ప్రిపేర్.
ఐ లవ్ యూ. మరీ రొటీన్గా చెప్పకరా. హెయిర్ ఓకేనా? ఓకే ఓకే. ఓ వద్దు, తప్పు. డోర్ నాక్ చేద్దాం. అయినా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి గ్యాప్ ఉంటేనే బెటర్. ఇన్ఫ్యాక్ట్ నీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ నచ్చే కన్విన్స్ అయి పెళ్ళికి ఒప్పుకున్నా. మీన్ వైల్ మా డాడీకి కూడా నువ్వు చాలా నచ్చావు తెలుసా. మా నాన్నని పెళ్ళికి కన్విన్స్ చేసింది మాత్రం నేనే, అది గుర్తుంచుకో. ఇంకా నువ్వు తప్పించుకోలేవు, ఎందుకంటే నేను అంతలా ఫిక్స్ అయిపోయా. మీన్ వైల్ మా డాడీకి కూడా నువ్వు చాలా నచ్చావు తెలుసా. దీని అమ్మ జీవితం. ఏమే ఆకలిస్తుంది, అన్నం పెడుతురా. తెస్తున్నానండి. రే నువ్వు కూడా కాస్త తిందురా. ఆకలిగా లేదమ్మా. కాస్త మెల్లిగి తినొచ్చు కదండి. పొలం మారింది ఫాస్ట్గా తిన్నందుకు కాదు, వాడు ఆకలి లేదన్నందుకు. చిన్నప్పటి నుంచి అన్నిట్లో వెనుకుండే వీడు తింటంలో మాత్రం ముందుండేవాడు. అటువంటిది వీడు ఆకలిగా లేదంటేనో. ఛీ, ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా పోయింది. వీడంటే మన డైలాగ్ చెప్తున్నాడు. సరిపోయింది. హలో సాయి. హాయ్ శృతి. సుబ్బు ఏమైపోయాడు, అస్సలు కనిపించట్లేదు. అవును మరి, కట్టుకోవడానికి ఒకటి కావాలి, కనపడనికేమో ఇంకొకటి కావాలి. ఏంటి? ఏం లేదు, వాడు కొంచెం బిజీగా ఉన్నాడు. అంత బిజీ ఏంటి? అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కనెక్ట్ అవునప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంట్లో. హలో సాయి, ఏమైంది? ఎప్పుడు గట్టి గట్టిగా అరుస్తుండేవాడివి, ఇప్పుడేంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? శృతి సారీ, నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను, ఏమనుకోకు, తర్వాత మాట్లాడతాను, బాయ్. వాడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, వీడేమో మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతున్నాడు. అసలు ఏమైందబ్బా? ఇంతకంటే ఏం కావాలా లైఫ్లో? అన్నం తినకుండా కొడుకు బయటికి వెళ్తుంటే కనీసం మాట వరుసకైనా తిని వెళ్ళు అని అనని అమ్మా నాన్న ఒకవైపు, ఇల్లు సదరడం మొదలుకొని అన్ని సరదాలకు నన్ను కంటిన్యూస్గా వాడుకొని కరెక్ట్గా ప్రపోజ్ చేసే టైంకి వాడోడుతున్న ఫోన్లో నువ్వు ఎంత ట్రై చేసినా పెళ్ళి మాత్రం తప్పించుకోలేవు. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయా అనే అమ్మాయి ఇంకోవైపు. నా వల్ల అట్లా బావ ఈ బాధ. ఇంక ఇలా కాదురా, ఈ బాధ నేను భరించలేకపోతున్నా. ఏంట్రా అలా చూస్తున్నావు? అబ్బా ఏం లేదురా, అంటే బాధలో ఉన్నప్పుడే ఇంతలా తింటున్నావు కదా, ఇంకా హ్యాపీగా ఉంటే పరిస్థితి ఏంటా అని. అనండి అనండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, నవ్వినా నాపచేను పండుద్ది. ఇలాంటి సామెతలు నిజమవుతాయని
నా సక్సెస్తో ఆన్సర్ చెప్తా. సారీ బా, తప్పుగా అనుకోకు. హ్మ్. నువ్వు ఇంతలా తినేది బయటికి వెళ్ళి కష్టపడ్డానికి అని తెలియక తప్పుగా మాట్లాడారా, ఏమనుకోకురా. సర్లే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. అమ్మా. అరే బా, ఏంట్రా పడుకున్నావు? మరి ఏం చేయమంటావురా? అంటే ఇందాక సక్సెస్ అది ఇది దాని గురించి ఏదో అన్నావు కదరా. చూడు బావా, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఓ, అలా ప్లాన్ చేయాలంటే మైండ్ రిలాక్స్గా ఉండాలి. అలా రిలాక్స్గా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్, మంచి స్లీప్, రెండు ఇంపార్టెంట్. ఓహో, మొదటిది ఇందాక అయింది, రెండోది ఇప్పుడు. ఓకే, డోంట్ డిస్టర్బ్. ఇలా తిని పడుకోవడానికి ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పావురా. ఇలా అయితే పథకానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతా కానీ సక్సెస్ మాత్రం కాలేవురా. ఏంట్రా ఏమో కొనుక్కుంటున్నావు? అబ్బా ఏం లేదురా, మన గోల్ గురించి ఆలోచిస్తుంటే మైండే తెలియకుండా మాట్లాడేస్తోంది. అందుకే దీన్ని మ్యూట్ చేయి. అంటే ఇప్పుడు నేను కూడా నీలా తిని పడుకోవాలరా? ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి పడుకో, ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకో. ఓకే. ఓహో, రేయ్, రాత్రంతా ఎక్కడ తెచ్చావురా? రేయ్, నిన్నే అడిగేది, రాత్రి ఇంటికి రాలేదే? ఈ ఇంట్లో ఇంకో పూట తిండి మిగిలిద్దామని. అబ్బా, అంత పౌరుషం వచ్చిందే? అలాగే ఇంటికే రాకుండా ఉండాల్సింది కదా. ఆ రోజు కూడా వస్తుందిలే. ఏంటే వీడు నిజంగానే ఫ్రీడమ్ ఇచ్చేలా ఉన్నాడు. ఎందుకండి అనవసరంగా పగటి కలలు కంటారు? ఏం చేస్తాం, మనిషి ఆశాజీవి. ఎప్పటికైనా మార్పు రాకుండా పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. నేను మాత్రం దానికోసం ఎదురు చూస్తున్నా. ఏంటి, నీ జీవితంలో మార్పు కోసమా? మీలో మార్పు కోసం. వీడు మారడు. అది నేను ఇందాకే చెప్పాను. కరెక్టే, నా బుర్రకే ఎక్కలే. మీకు అర్థమైతే ఆశ్చర్యపోవాలి. నేను సమాధానం ఇచ్చింది మీ అమ్మకి, నేను మాత్రం చెప్పింది మీకే. మరి నిన్న ఇంటికే రాలేదు కదరా? అది నిన్న కదా. ఆ? అంటే చూడు నాన్న, ఫ్యామిలీ అన్నాక మాట మాట అనుకుంటాం. అందుకని పంతానికి పోయి ఇంటికి రాకుండా ఉంటామా? అయినా ఈ మాట ఈ వయసులో నాతో చెప్పించుకుంటున్నావు చూడు. ఏమనాలి నిన్ను? ఏముంది, ఏం చేసినా నన్ను వదలవు, అంతేగా. ఏమండి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడండి. ఎక్కడ వదిలేశాడే, ముగించే వెళ్తున్నాడు. ఏంట్రా దీని బాధ? వీడేంటి ఇంత చిరాగ్గా ఉన్నాడు? అసలు ఏంట్రా దీని ప్రాబ్లం? ఎవరి గురించి మాట్లాడుతున్నారా? ఇంకెవరు, ఆ శృతి. పొద్దున్నే మా నాన్నతో దొబ్బులు, ప్రశాంతత కోసం బయటకు వస్తే కాళ్ళ మీద కాళ్ళు చేస్తుంది. ఈ కాలం అమ్మాయిలు అంతే బావా, పెళ్లి చేసుకోవడానికి లైఫ్ సెటిల్ కుర్రాన్ని చూసుకుంటారు, మధ్యలో టైంపాస్కి ఒక బక్రా కానీ చూసుకుంటారు. కరెక్టే బావా. అంటే ఇప్పుడు నేను బక్రానా? అమ్మాయిల ఒపీనియన్ చెప్పారా? దీనబ్బా, ఇప్పుడు చెప్తావరా దీని పని. హలో హలో సుబ్బు, శృతి చెప్పు. సారీ, ఐ నో యూఆర్ బిజీ,
కొంచెం టైం ఇస్తే మాట్లాడదామని. రే బావా, ఇదేంట్రా ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది? పైగా ఐ నో యువర్ బిజీ అంటుంది ఏంట్రా? అనిందా? అంటది. ఎందుకంటే మొన్న నీ గురించి అడిగితే నేను ఇచ్చిన బిల్డప్ అలాంటిది. ఏ బిల్డప్ రా? ఏముంది, సుబ్బుగాడు కనిపించట్లేదు ఎక్కడా అంటే ఫుల్ బిజీ అని బిల్డప్ ఇచ్చా. అదా మ్యాటర్. ఆ. ఇప్పుడు చూడు, ఆ బిల్డప్ కి నా రేంజ్ యాడ్ చేస్తా. బాబా లౌడ్ స్పీకర్ ఆన్ చేయరా. హా శృతి, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ బట్ దట్స్ ఓకే. మ్యాటర్ ఏంటో చెప్పు. సారీ టు డిస్టర్బ్ యూ సుబ్బు. అంటే 2 days నుండి ట్యాప్లో వాటర్ రావట్లేదు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో నువ్వు కొంచెం ప్లంబర్ని తీసుకొని వస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లంబరా? ప్లంబరేగా, నేను తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు, సో స్వీట్ ఆఫ్ యూ. బాయ్. ప్లంబర్ కోసం నాకు కాల్ చేసేదేంట్రా? బావా నీ రేంజ్ సూపర్ రా. చిచ్చి, ఇప్పటి నుంచి దాని కాల్ లిఫ్ట్ చేశాను అన్నాడు. ఎవడో కాల్ కూడా లిఫ్ట్ చేయను అన్నాడు. నరికేయాలని. అందుకే కదరా డైరెక్ట్గా ఇంటికి వచ్చా. నీ మాట నమ్మాను చూడు. అయినా అమ్మాయిల విషయంలో ఇంత వీక్ ఏంట్రా? అది వీక్నెస్ కాదు బావా, మరి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్నెస్. ఒక అమ్మాయి హెల్ప్ అడిగినప్పుడు చేయలేని అబ్బాయి అన్నారా? ఈ కొటేషన్స్కి ఏం తక్కువ లేదు. అక్కడ మెయిన్ మ్యాటర్ ఏమో అస్సలు ముందుకెళ్ళట్లేదు. ఇదిగో వాటర్ తీసుకోండి. హే ఇట్స్ ఓకే శృతి, నాకు దాహమేం లేదు. నాకుంది. 1 minute. నీ దాహం అసలు తీరని దాహం రా. అస్సలు తీరదు. హే కార్తిక్, ఏమైపోయావు? అసలు కాలేజ్ ఇప్పుడు తీరిందా ఏంటి? దాహం? సార్ పని అయిపోయింది సార్. ఇక్కడ ఈడి పని కూడా అయిపోయిందిలే, పద వెళ్దాం. అంతేలే, పని అయిపోయాక మా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? హే సుబ్బు, వెళ్ళిపోతున్నావేంటి? పని అయిపోయింది కదా. ఒక్క నిమిషం. కార్తిక్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసే ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా. తనున్నాడు, మాట్లాడతావా? నీ కష్టం పగోడికి కూడా రాకూడదురా. సైలెంట్గా రూమ్లో బిర్యానీ సెట్ చేస్తాను, వచ్చేసి. కార్తిక్ మాట్లాడతారంట. మీరు మాట్లాడుతూ ఉండండి, ఐల్ బి బ్యాక్. సుబ్బు, నువ్వు అసలు ఏ టైంలో శృతికి పరిచయం ఏమో తెలియదు కానీ కనీసం 2 minutes ఒకసారి నీ పేరు తీస్తుంది తెలుసా? అసలు సుబ్బు అలా, సుబ్బు ఇలా అని చావు కొట్టేస్తుంది అనుకో. ఊరుకోండి సార్, మీరు మరీను. మేము ఎంత చేసినా ఫైనల్గా పెళ్లి చేసుకున్నది మీరే కదా. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? సార్, లాస్ట్ వీక్ మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను సార్. ఏ సుబ్బు, యు కంప్లీట్లీ మిస్టేక్ మ్యాన్. నేను పెళ్లి చేసుకుంటున్నది తన్ని కాదు, మరి తన కజిన్ ని. ఇన్ఫాక్ట్ తను తన ఫాదరే నాకు ఈ మ్యాటర్ లో కంప్లీట్ హెల్ప్ చేశారు తెలుసా. లేకపోతే అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఇన్ఫాక్ట్ షీ ఈజ్ లైక్ మై సిస్టర్, యు నో. ఇంకొక్కసారి శృతి మీకు ఏమైతుందో చెప్పరా? కమ్ ఆన్, షీ ఈజ్ లైక్ మై సిస్టర్ మ్యాన్. ఓకే ఓకే సార్. ఏంటిడు? గుండె ఎంత హ్యాపీగా ఉన్నాడు. బానే ఉన్నాడా? పిచ్చిగాని పట్టిందా ఇడికి? రే బా, రే ఏమైందిరా? ఎందుకురా అలా నవ్వుతున్నావు? రే అరే, ఆ కార్తిక్ గాడు శృతి ఈజ్ లైక్ మై సిస్టర్ అన్నారా. మరి ఆ రోజు విన్నది? అరే, మన లైఫ్లో నెగిటివ్ జరిగి ఏది విన్నా వర్కౌట్ అవ్వదని డిసైడ్ అయిపోతున్నాం రా. ఇప్పటి నుంచి సీన్ రివర్స్. అంటే రేపు వెళ్ళి ప్రపోజ్ చేస్తావా? లేదు, మరి ఈరోజే చేస్తా. కరెక్టేనారా? అరే, ముందులా అమ్మాయిని చూసి అమ్మాయిని ఇంప్రెస్ చేసి అమ్మాయికి ప్రపోజ్ చేసే రోజులు పోయాయిరా. ఇంత గ్యాప్ ఇచ్చామే అనుకో, గుంపులో గోవిందం అయిపోతాం రా. అందుకే మనకి నిజంగా నచ్చితే నిజాయితీగా వెళ్ళి చెప్పేయడమే. కరెక్టేరా. శృతి, ఈ మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదో నాకు తెలీదు, బట్
ఈ మ్యాటర్ని ఇంకా హోల్డ్ చేయడం నా వల్ల కాదు. ఎప్పుడు చెప్పినా మ్యాటర్ ఒకటే, ఐ లవ్ యూ. ఈ మాట నేను నీకు ఇంత తొందరగా చెప్తా అనుకోలేదు. బట్ లేట్ చేసి మిస్ అయినా అని బాధపడడం కన్నా ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ అనిపించింది. నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటా. సూపర్ రా బావా, నా లైఫ్లో ఇంత స్ట్రైట్ ప్రపోజల్ ఎక్కడా చూడలేదురా. అరే ఇప్పుడు అంతా కంటెంట్ ఇంపార్టెంట్ రా, కోడింగ్ చేసే రోజులు ఎప్పుడో పోయాయిరా. సుబ్బు, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. నిజం చెప్పాలంటే ఐ టు ఫీల్ సేమ్ అబౌట్ యూ. అరే శృతి మెసేజ్ రా. సుబ్బు, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. నిజం చెప్పాలంటే ఐ టు ఫీల్ సేమ్ అబౌట్ యూ. సో లెట్స్ క్యాచ్ అప్ టుమారో. బాయ్. ఎస్, చెప్పా కదరా కంటెంట్ మ్యాటర్స్ అని. కంగ్రాట్స్ రా బావా. ఎస్. ఫ్యూచర్ బ్రైట్. కరెక్టరా? నీది కాదు, నాది. కరెక్టేరా. అసలు నువ్వు ప్రపోజ్ చేయడమే ఏంటో, ఆ పిల్ల వెంటనే యాక్సెప్ట్ చేయడమే ఏంటో, మళ్ళీ దాని గురించి పొద్దున్నే ఇక్కడ వచ్చి వెయిట్ చేయడమే ఏంటో కనపడదు. కానీ శృతి మంచి స్పీడే రోయ్. సరే నువ్వు వస్తే వచ్చావు, నన్ను ఎందుకురా తీసుకొచ్చావు? నువ్వు కుళ్ళుకోవాలి కదరా. కుళ్ళుకోవాలో బాగా ఎక్కువైందిరా నీకు. శృతిరా. శృతి ఓకే, చేతిలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగా? వెళ్దామా? ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? ఓకే ఓకే ఓకే, నీకు అసలు కాన్సెప్ట్ తెలియదు కదా. కాన్సెప్టా? క్యాజువల్ గా ఇద్దరు లవర్స్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? సినిమాలకు వెళ్తారు, తర్వాత షికార్లకు వెళ్తారు, ఆ తర్వాత తర్వాత బడ్జెట్ ఉంటే ఊటీ, లేకుంటే ఓయా. ఏయ్, మన గురించి కాదు, జనరల్ గా బయట జరిగేది. ఇవన్నీ అయ్యాక ఫైనల్ స్టేజ్ ఏంటి? ఫైనల్ గా పెళ్ళా? కరెక్ట్. సో నువ్వు చెప్పిన ప్రాసెస్ లో అన్నీ చేశాక పెళ్లి కోసం పేరెంట్స్ ని అప్రోచ్ అవబోతున్నాం. అది రొటీన్. బట్ మనం దీన్ని రివర్స్ లో చేస్తున్నాం. అర్థం కాలే. అయ్యో సుబ్బు, పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ స్టెప్ గా చేయబోతున్నాం. అలా అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఎలా ఉంది నా కాన్సెప్ట్? చాలా బాగుంది. ఏంటి కాన్సెప్ట్? సరే వెళ్దామా? మా ఇంటికేగా, పద. అరే బావా, ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి. హ్యావ్ ఏ సీట్. బ్రైట్ ఫ్యూచర్. అరే బావా జాగ్రత్త రా, ఫోన్ చేయరా ఏమన్నా ఉంటే. ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్తున్నారా కాదు, వెళ్తున్నాం. ఎక్కడికి? తెలీదు. అదేంటండి తెలీదు? ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ ఎంత దూరం వెళ్ళాలో తెలుసు. పోనీ ఎంత దూరమో చెప్పండి. మనోడికి దొరకనంత దూరం. ఏం లేదే, నిన్న తలనొప్పని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకేం ప్రాబ్లం లేదు, కాకపోతే టెన్షన్కి దూరంగా ఉండమన్నాడు. అందుకే నువ్వు త్వరగా బట్టలు సర్దితే వాడు వచ్చేలోపు జంప్ అయిపోదాం. శృతి కొంచెం ఇక్కడే వెయిట్ చేయవా? ఇంట్లో ఇలా సడన్ గా చూస్తే షాక్ అవుతారు. సో కొంచెం ప్రిపేర్ చేసి వస్తా. ఇట్స్ ఓకే, టైం పట్టడం పర్లేదు, నేను వెయిట్ చేస్తాగా. నీకేం బాగానే వెయిట్ చేస్తావు. ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో నా బాధ నాది. ఏదో అంటున్నావు సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అంటున్నా. ఇప్పుడు ఈ ఓల్డ్ టైగర్ని ఎలా మేనేజ్ చేయాలో ఏమో. వెళ్ళు. నానా, వచ్చేసాడు.
ఎక్కడికి వెళ్తున్నారు? అది అది కా అర్థమైంది. నన్ను వదిలించుకుందామనే కదా? అది అలా ఏం కాదురా. కాదురా. సరే వదిలే. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంటా? ఇలాంటి పదం నీ నోట్లో నుంచి ఎప్పుడు వినలేదురా. ఇగో ఈ సెటర్లు ఆపితే మ్యాటర్ ఏంటో చెప్తా. వద్దంటే నువ్వు ఆపుతావా? చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఇందులో కొత్తగా ఏముంది? ఆ అమ్మాయి నిన్ను చేయలు కదా. ఈసారి ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. అబ్బో, ఇదేదో కొత్తగుంది రో. ఇప్పుడు ఏమంటావు? నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పాజిటివ్ విషయం జరుగుతుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నేను సెటిల్ అయిపోతా. కోఆపరేట్ అంటే? ఏం లేదు, ఆ అమ్మాయి ముందు మావాడు పర్ఫెక్ట్ అని బిల్డప్ ఇస్తే చాలు, మిగతా నేను మేనేజ్ చేసేస్తా. మీరు టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఆలోచించారు. ఆ భగవంతుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఏమంటావు? ఏముంది, సింపుల్. వీడు చెప్పినట్టు ఆ అమ్మాయి ముందు వీడు మంచోడన్న ట్యాగ్ చేసి ఆ అమ్మాయిని వీడి కంటగట్టేస్తే మనం పర్మనెంట్ గా ఫ్రీ అయిపోవచ్చు. ఎస్ మాకు డీలోకేరా. అవును, ఇంతకీ అమ్మాయిని ఎక్కడ కలవాలి? ఇంకెక్కడా? మన ఇంట్లోనే. మన ఇంట్లోనా? ఏం లేదు నాన్న, ఆ అమ్మాయి మన ఇంట్లో ఒక వారం ఉంటుంది. మీరు మేనేజ్ చేశారనుకో నాకు మేనేజ్ అయిపోతుంది. ఇంకేం మాట్లాడకు. మా పెర్ఫార్మెన్స్ ఎలా పిచ్చెక్కిస్తామో అది చూడు. అయ్యో ఆగమ్మా, అదే మొదటిసారి ఇంటికి వస్తున్నావు కదా, కుడికాలు పెట్టి వస్తావేమోనని. అంకుల్, ఐఎమ్ సారీ. దేనికమ్మా? ఐ నో పెళ్లి కాకుండా ఇలా ఇంటికి వస్తానని ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇలా చేస్తేనే తనతో పాటు నా గురించి మీకు తెలుస్తుంది అండ్ తన గురించి నాకు కూడా తెలుస్తుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. అదే కదా నా ప్రాబ్లం, వాడి గురించి ఎక్కడ తెలుస్తుందోనని. ఏదో అంటున్నారు అంకుల్. ఏం లేదమ్మా, ఇట్స్ ఓకే అంటున్నా. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అంకుల్. సుబ్బు, యు నో యూ హ్యావ్ సచ్ ఎ లవబుల్ పేరెంట్స్. లేకపోతే అమ్మాయిలతో లవ్ అంటేనే తిట్టే వాళ్ళు ఉంటారు, కానీ యువర్ పేరెంట్స్ ఆర్ సంథింగ్. గాడ్ గ్రేస్. ఓకే శృతి, నాకు ఒక చిన్న వర్క్ ఉంది, నేను ఈవినింగ్ వరకు వచ్చేస్తా, నువ్వు రిలాక్స్ అవ్వు. రామ్మా. Yeah, love makes life beautiful. Tin 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 tin. Ha. ఏంట్రా ఫుల్ జోష్లో ఉన్నా? జోష్ కాకి ఇంకేంట్రా, అమ్మ నా శృతిని యాక్సెప్ట్ చేశారు. హే, దేనికో? వారం రోజులు ఇంట్లో ఉండడానికి, అది కూడా గంతులేస్తూ. అరే బా, నాకు డౌటు. ఏంట్రా? నువ్వు తెచ్చే కూరగాయల మీ నాన్నకు నచ్చో, అలాంటిది శృతిని ఎలా యాక్సెప్ట్ చేశాడంటో? ఏడు చెప్పింది కరెక్టే. నా ముందు ఓకే అని బ్యాక్ సైడ్ ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? ఇప్పుడు ఏమంటావు? అంటే నీ ముందు శృతిని యాక్సెప్ట్ చేసి నీ వెనకాల ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అని నా డౌటు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకైనా మంచిది మనం ఒకసారి ఇంట్లో వెళ్ళి కనుక్కుంటే బెటర్ ఏమోరా. సరే పద. అయ్యో జరగండి ఆంటీ, నేను పెడతాను. అయ్యో పర్లేదమ్మా. పర్లేదా ఆంటీ? ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది? ఓ ఇక్కడున్నారా? అరే, ప్లాను అది ఇది అంటూ నన్ను చాలా టెన్షన్ పెట్టినావు కదరా. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. సునామీ వచ్చే ముందు కూడా సముద్రం ఇలానే ప్రశాంతంగా ఉంటుంది. అంతే అంటావా? నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదురా. నీకు సెన్సే లేదు, మళ్ళా సిక్స్త్ సెన్స్ ఒకటి. ఓ షిట్. సుబ్బు వచ్చేసావా? దా టీ తాగు. సాయి నువ్వు కూడా జాయిన్ అవ్వు. అరే రా సాయి, నువ్వు కూడా టీ తాగుదు. కానీ ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావో చీపురు ఇరుగుద్ది. ఇంత తిట్టకి ఎవరైనా అడుగు పెడతారా? చిపోండి. చిపా.
సరేరా. చూడరా అమ్మ కూడా నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. అది చూస్తేనే నాకు ఇంకా డౌట్ వస్తుంది. ఛీ నువ్వు మారవరా. నీ లైఫ్లో నెగిటివిటీకి పాజిటివ్ థింకింగే మర్చిపోయావు. అంతేనంటావా? నువ్వు ప్రశాంతంగా టీ తాగు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. త్వరగా వచ్చేరా. ఆంటీ ఇవాళ వంట కూడా నేనే చేస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. అయ్యో ఎందుకులేమ్మా, నేను చేస్తానుగా. పర్లేదు ఆంటీ. నాకు ఆలివ్ ఫ్రై ఉండవా? ఖచ్చితంగా. ఏంట్రా ఉమ్, ఇంత ధైర్యంగా వచ్చి కూర్చున్నావు? ఉమ్, ఉమ్, నన్నేనా? నిన్నేరా. మూసుకొని పని ఉందని బయటికి దొబ్బేయి, లేదంటే బయటికి వెళ్ళాక మనుషులు పెట్టి మరీ కాళ్ళు విరిగి కొట్టిస్తాను. మనుషులు పెట్టి కాలేరు కొట్టిస్తారా? అవునరా, వాణ్ణంటే కన్నాం కాబట్టి భరిస్తాం, నిన్నెందుకు భరించాలరా? కరెక్టా అండి, మీరు క్లారిటీగా ఉన్నారు. నేనే కన్ఫ్యూజన్లో అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఈ విషయం నువ్వు సుబ్బుకు చెప్పావే అనుకో, బయటికి వెళ్ళాక కాలుతో పాటు చెయ్యి కూడా విరిగి కొట్టిస్తాను. అయ్యో మీరింత మర్యాదగా చెప్తే నేను వాడితో ఎందుకు చెప్తానా ఆంటీ? రే ఏంట్రా ఇంకా ఛాయ్ తాగలేదు? అంటే ఒకటి ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందిరా, అర్జెంటుగా వెళ్ళాలి, వచ్చాక తాగుతాను. ఏ ఫుడ్ కంటే ఇంపార్టెంట్ ఏంట్రా నీకు? నేను కూడా అదే చెప్తున్నాను కన్నా, కానీ సాయ వినట్లేదు. అంటే కాదు చాలా సాయి. ఇంపార్టెంట్ వర్క్ రా, వెళ్ళొస్తా, వెళ్ళొచ్చాక వెంటనే తాగుతావు, అర్జెంట్గా వెళ్ళొస్తా, బాయ్ రా. రేయ్ రేయ్ కాసేపు అంటే బీపీతో చచ్చిపోయేలా ఉన్నా. అమ్మయ్యా, అమ్మా మైండ్ హీట్ ఎక్కిపోయింది, ఒక అర్జెంటుగా దమ్మేయాలి. ఏంటి వాడు అలా వెళ్ళాడు? అసలు విషయం అర్థమైనట్టుంది. అమ్మయ్యా బతికిపోయినరా బాబు. ఆయన ఇదేం కొంపరా నాయన, ఒకరిని మించి ఒకరు డబుల్ యాక్టింగ్ చేస్తున్నారు. ఎవడి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఈ సుబ్బుగాడేమో అన్నీ వదిలేసి వీళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు అనుకుంటున్నాడు, వీళ్ళేమో ఈయన్ని పర్మనెంట్గా వదిలించుకుందాం అనుకుంటున్నారు. అసలు ఈ కథ ఏమవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో, శృతి పరిస్థితి ఏంటో, సుబ్బుగాడి పరిస్థితి ఏంటో మనకెందుకులే. అరే సాయిగా, ఇవాళ నుంచి ఈ కొంపలో మనం అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు, ముందు ఇక్కడి నుంచి దొబ్బేయి. రే నానా, ఆ? ఏం లేదు, ఇంట్లో సరుకులు అయిపోయి కాస్త తెచ్చిపెట్టరా. ఇదేంటి మా అమ్మ కొత్తగా నాకు పనులు చెప్తుంది? ఓ రాముడు మంచి బలుడని ప్రూవ్ చేసుకున్న ప్రోగ్రామ్ అనుకుంటా. ఓకే ఓకే, ఇంకా నేను అల్లుకుపోతా. అవునా అమ్మా, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అయిపోయేంత వరకు చెప్పకుండా ఉండొద్దని? సరే ఆ లిస్ట్ ఇవ్వు. అవునమ్మా, ఏ షాప్లో తీసుకురాను? ఓ అదే ఎప్పుడు తెచ్చే షాప్లో తీసుకురానా వేరే షాప్లో తీసుకురానా అని. ఎప్పుడు తెచ్చి షాప్లోనే తీసుకురా నాన్న. సరే సరే. అరే బా ఏంటిడు? అరే అరే ఆ? ఏంట్రా ఇమాజినేషనా? అవునరా, నేను నా శృతి అలా మా ఇంటి మెట్ల మీద చల్లగాలి, పా ఏం ఫీల్ ఉందిరా. టోకెన్ నెంబర్ 9. టోకెన్ 9? ఇదే కథ 8 సార్లు చెప్పేవరా. మరి శృతి టోకెన్ 9 కదరా? అది ఇన్ఫాక్చుయేషన్ రా, ఇది ట్రూ లవ్. అవునా? ఫెయిల్ అయ్యే వరకు ప్రతి అమ్మాయి గురించి ఇదే చెప్పావు, ఇప్పుడేమో ఇన్ఫాక్చుయేషన్ అంటున్నావు. అది వేర్రా. ఎలాగా సార్, కొంచెం క్లారిటీ ఇస్తారా? ముందెప్పుడైనా మా అమ్మ నాన్న నా లవ్ కోసం ఎప్పుడైనా కోఆపరేట్ చేశారా? లేదు. మరి అదే, ఇంతకుముందు నేను ఒక్కనే ట్రై చేశా, కానీ ఇప్పుడు ఫుల్ టీమ్తో పక్కగా ప్లాన్ చేశా. సో మిస్ అయ్యే ఛాన్సే లేదు.
షూరా? 100% షూర్. ఓకే. ఏమే చిన్న ఇంకా రాలేదా? ఏం అంకుల్ సుబ్బుతో ఏమైనా పన్నా? ఏం లేదమ్మా, టాబ్లెట్ వేసుకునే టైం అయింది. రోజు వాడు ఇస్తేనే వేసుకునే అలవాటు. వాడేదో పనిలో ఉన్నట్టున్నాడు, ఈ రోజుకి నేను ఇస్తాను, వేసుకోండి. రోజు సుబ్బే టాబ్లెట్ ఇస్తాడా? అవునమ్మా. యాక్చువల్లీ డైలీ సుబ్బు ఈ టైంలో నాతో ఉన్నప్పుడు మీకు ఎలా టాబ్లెట్ ఇస్తున్నాడు? దొరికిపోయామా? అడ్డంగా దొరికిపోయాం. ఛే, అంకుల్ టాబ్లెట్. పిప్పర్మెంట్ అమ్మా, పర్ఫార్మెన్స్ కోసం వాడాను. ఇంకా పర్ఫార్మెన్స్ ఆపి యాక్చువల్ కంటెంట్ కొద్దామా? మాకి డీలోకేరా. వా, ఏం ప్లానింగ్ అంకుల్. దీనివల్ల మీ ఫైనల్ అచీవ్మెంట్ వాడిని పర్మనెంట్ గా వదిలించుకోవడమేగా. ఓకే, మీరు అనుకున్నది జరుగుతుంది, కానీ నేను చెప్పినట్టు చేస్తే. అదెలాగమ్మా? ఇంతవరకు వాడి టీంలో ఆడిన మీరు ఇక నుండి నా టీంలో ఆడండి. అర్థం కాలేదు. ఏం లేదు అంకుల్, ఇంతవరకు వాడు ఏదైతే కాదో అది ప్రొజెక్ట్ చేసిన మీరే వాడి ఒరిజినాలిటీ చూపించండి, తీసుకెళ్ళిపోతా. ఏంటి, నిజంగా తీసుకెళ్తావా తల్లి? 100%. ఏది ప్రామిస్? మిమ్మల్ని పట్టించిన పెప్పర్మెంట్ మీద ప్రామిస్. ఎస్. ఎస్. కాఫీ తీసుకోండి. దీని పనే బాగుంది. అనవసరంగా జాగింగ్ అని కమిట్ అయ్యా. రోజు పోలేక చచ్చిపోతున్నా. అమ్మా, జాగింగ్కి వెళ్ళొస్తా. సరేరా. ఎందుకు అరుస్తున్నావురా? అమ్మ ఎక్కడుందిరా? పోరా. అంటే వినపడుతుందో లేదో అని. వినపడిందిలేరా, పో. ఏంటి ఈరోజు మా నాన్న సౌండ్ కదా తేడాగా ఉంది. అమ్మా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాడిని ఫాలో అవుతే చాలు. ఫాలో దందా. ఓకే, దాదా దాదా. తీసుకో అన్నా. పొద్దున్నే జాగింగ్, ఈ తొక్కల షూస్ ఒకటి, అప్పి ఒకటి. ఓకే అన్న. చూడమ్మా, వాడి ఒరిజినాలిటీ చూస్తానన్నావు కదా, చూడు. చూస్తున్నా. అన్నా, అమ్మాయి బాగుందా? బానే ఉంది కానీ మన ఫిగర్ అంత కాదులే. ఫిగర్ అంటే నన్నే కదా. అంటే ఒరిజినాలిటీ కదమ్మా ఇదే. అవునా? అంత బాగుంటుందా? మరేమనుకున్నావు, ఎట్టు సైడ్ నుంచి చూసినా సూపర్. నిజమా? అందుకే మరి ఫ్యామిలీ కష్టపడుతున్నాం మా అమ్మాయి కోసం. అంకుల్ అంటే నిన్నటి వరకు వాడి పార్టీ కదమ్మా, అందుకని. అరే, నన్ను ముందు ఎప్పుడైనా ఈ టైంకి లేవడం చూసావా? ముందు ఎప్పుడైనా లేదన్నా. అందుకే మరి ఈ చేంజ్. లేకపోతే పొద్దునే లేచి ఉరకడానికి నాకు పని పడలేదు అనుకుంటున్నావా? అన్నీ ఆ అమ్మాయి కోసమే. ఆ అమ్మాయి పడితే నీ టీ షాప్కి రావడం మానేస్తా. ఆ పని మాత్రం చేయగలను. చూసావమ్మా వాడి ఒరిజినాలిటీ? వాడి ఒరిజినాలిటీ చూసా, మీ ఒరిజినాలిటీ కూడా చూసా. చూడమ్మా, నిన్నటి వరకు వాడి పార్టీ, ఈ రోజు నుంచి మనం ఒకటే పార్టీ. పద చెప్తా, పద. పొద్దున్నే అంటే మేనేజ్ చేసా, ఇప్పుడు ఏమని చెప్పి మేనేజ్ చేయాలరా? రే, కాల్ లిఫ్ట్ చేయరా.
వామ్మో వీడు కాల్ చేస్తున్నాడు ఏంట్రా? ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒకతంట, చేయకపోతే ఒకతంట. ఇప్పుడు ఎలా రా? ఐడియా. హలో బావా. రే బావా, చెప్పరా. కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంట్రా? అంటే మార్నింగ్ నుంచి పొట్ట అప్సెట్ అయిందిరా. బాత్రూమ్కి రూమ్కి తిరగలేక చస్తున్నారా బాబు. అమ్మయ్యా. పా సర్లే కానీ నాకు ఫుల్ టెన్షన్ అవుతుందిరా. ఏరా? మార్నింగ్ ఏమో జాగింగ్ ఏమో మేనేజ్ చేసా, ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలో అర్థం కావట్లేరా. నాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు, మధ్యలో వీడొకడు. రేయ్ ఏం మాట్లాడవేంట్రా? అది ఆలోచిస్తున్నారా. తొందరగా చెప్పే. ఉండరా, నాకు అసలు ఐడియా రావట్లేదు. సరే ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండు. వీడొకడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. యా సార్, ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ద వే సార్. ఆహా అవునా? వీడేంటో తెగ యాక్టింగ్ చేస్తున్నాడు పిచ్చోడు. నీకంటే పెద్ద నటులు ఉన్నారా మీ ఇంట్లో. అరే సుబ్బు. శృతి, ఒక చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వచ్చే వరకు ఈవినింగ్ అవుతుంది, ఓకే కదా? ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. సార్ ఐఎమ్ కమింగ్. అమ్మా వాడు అర్థమైంది, ఆడిచ్చిందంతా బిల్డప్పే కదా. కరెక్ట్గా గెస్ చేసావమ్మా. ఇంకెందుకు లేట్, పదని ఫాలో అవుదాం. వెళ్దాం రా. ఓకే. అరే సుబ్బు, రే ఏం మాట్లాడుతున్నావురా సుబ్బు? అమ్మయ్యా. అమ్మా టాలెంటెడ్ రా నువ్వు, ఎలాగోలా మేనేజ్ చేస్తా. అప్పి ఒక సిగరెట్. ఆయన ఏంటన్నా మామూలుగా ఈ టైంలో రావుగా? పొద్దునే చెప్పాగా అప్పి, ఆ అమ్మాయి పడాలంటే ఇవన్నీ చేయక తప్పట్లేదు. ఓ హలో. యా వినోద్, ఐఎమ్ హ్యావింగ్ ఏ టీ. ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇచ్చేదేమో కాస్త టైము, వర్క్ మాత్రం ఫుల్గా కావాలంటారు. బ్రో చెప్పు బ్రో. ఒక చిన్న డౌట్, ఏమనుకోనంటే అడగొచ్చా? అడగండి బ్రో. మీరు ఇంత ప్రెషర్ తీసుకుంటున్నారు కదా, మీ శాలరీ ఎంత? అంతా కలిసి పర్ యానం 7.5 lakhs బ్రో. అబ్బో, అంటే మంత్లీ 50-60 వస్తాయా? ఎగ్జాక్ట్లీ బ్రో. ఓకే బ్రో. ఎందుకు బ్రో అలా అడిగారు? ఏం లేదు బ్రో, ఇప్పటివరకు నాకు డౌట్ ఉండేది, జాబ్ చేయకుండా నేను ఏమైనా తప్పు చేస్తున్నానని. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది బ్రో. అంటే సచ్చిన జాబ్ చేయొద్దని. ఆహా. అప్పి, ఇలాగైతే మనం లోన్ తొందరగా తెచ్చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ భయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ సుబ్రహ్మణ్యం, కమిన్. ఏంటి మళ్ళీ వచ్చావు? అదే సార్, నా లోన్ గురించి ఏమైందా అని. లాస్ట్ టైమే నీకు చెప్పాను కదా క్లియర్గా, నీ ఫైల్ ఈజ్ పర్ఫెక్ట్, దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ బ్యాంక్ అన్నాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అసలైంది లేదు, అది కావాలి కదా. ఏం సెక్యూరిటీ సార్, కోట్ల లోన్లు తీసుకొని విదేశాలకు పారిపోయే వాళ్ళకి మాత్రం పిలిచి మరీ లోన్లు ఇస్తారు. అదే మాలాంటి యంగ్స్టర్స్ కష్టపడి బిజినెస్ పెట్టుకుందామంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ స్పీచ్లు ఇస్తారు. ఇన్ నియర్ ఫ్యూచర్ ఇండియా విల్ బి ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్. ఆపర్చునిటీస్ లేనప్పుడు యంగ్స్టర్స్ ఉంటేంటి, ముసలోడు ఉంటేంటి. ఫైనల్గా ఒక్క మాట సార్, మీలాంటి బ్యాంకులు మాలాంటి యంగ్స్టర్స్కి సపోర్ట్ చేసి ఉంటే మాత్రం మన దేశం నుంచి ఇతర దేశాలకు వలసలు మాత్రం ఉండే కాదు సార్. ఒక విధంగా ఇండియాస్ డెవలపింగ్ కంట్రీ అనడానికి మీలాంటి బ్యాంకులు కూడా ఒక బలమైన కారణం. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? నాకు తెలుసు అంకుల్. నీకు తెలుసా?
హలో రే బావా, బావా చెప్పరా. ఫుల్ బాటిల్ బిర్యానీ తీసుకొని వచ్చే. ఓకేరా. వీడి వాయిస్ ఏంటి ఇంత హార్ష్గా ఉంది? మనోడికి ఏదో గట్టిగా జరిగినట్టుంది. ఈ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే అర్జెంట్కి వెళ్ళి మంది తెచ్చేయాలి. ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో వినపడట్లేదే. ఏముంది, ఫుల్ బాటిల్ మందు బిర్యానీ తీసుకురమ్మంటున్నా. ఆ? నీకెలా తెలుసు? నాకు తెలుసు అంకుల్. ఇంతకెక్కడికి వెళ్తున్నట్టు? అది కూడా నాకు తెలుసు. పదండి. ఎవడీడు? ఏంటి? హాయ్, ఐఎమ్ రమేష్, తాగుబోతు రమేష్. అయితే కెన్ యూ లెండ్ మీ 75 రూపీస్? నువ్వు మాట్లాడే భాషకి ఉండే అవతారానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే అప్ అయినా అడుక్కోవడం అయినా ఇంగ్లీష్లో అడిగితేనే బాగుంటుంది, లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డబ్బులు ఇవ్వట్లా, సో తప్పట్లా. మరి ఈ అవతారం ఏంట్రా? మెయింటెనెన్స్. ఈ మాత్రం మెయింటైన్ చేసేటోడివి వెళ్ళి నీ బీర్ నువ్వు కొనుక్కోవచ్చు కదరా. అంటే నేను అన్హెల్తీ హ్యాబిట్స్ మీద అంత ఇన్వెస్ట్ చేయను, సో అందుకే. అంటే మేము ఎదవలమా? అని నేననలేదే. ఎదవాళ్ళందరూ నాకే తగులుతారు. పాపం, he too doesn't have money. It's okay, no problem, I'll find someone else. Excuse me. ఎక్కడమ్మా వీడు కనపడట్లేదు? రే సాయి, వినపడుతున్నాడు అంకుల్. నాకు కూడా వినపడుతున్నాడు, కానీ కనపడట్లేదే. అయినా వాడు ఇక్కడే ఉంటాడని నీకెలా తెలుసు? ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రెండే అంకుల్. ఓరిని, ఏంట్రా ఒరేయ్? అమ్మో, 2 గ్లాసుల్లో పోస్తున్నాడు ఏంటి? రే రే బాగా చిన్నదాగరా. రేదేమన్నా కాఫీ ఆరా ఉఫ్ ఉఫ్ అంటే తాగడానికి? ఒక్కసారి గ్లాస్ ఎత్తామనుకో మనకెక్కేదాకా దించకూడదు. ఏమ్రా నువ్వు తాగట్లేదేంటి? అంటే పొద్దున్నే చెప్పాను కదా బావా, స్టమక్ అప్సెట్ అయిందని. ఓ ఓ ఓకే, సరే, నీ మందు కూడా నేనే తాగేస్తా. వామ్మో, వీడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇంకా నా బతుకు బస్ స్టాండే. దేవుడా నువ్వే కాపాడాలి. ఏంట్రా కొనుక్కుంటున్నా? ఏం లేదు బావా, నువ్వు చెప్పింది కరెక్టే అంటున్నా బావా. నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్. అలా రావాలి దారికి. రాకపోతే చేస్తానా? తింటావా? నాకొద్దు, నువ్వు తిను. రే బావా, ఒకటి చెప్పరా. ఏంటి బావా? మన ప్రపంచ జనాభా ఎంత? వామ్మో, వీడు రాష్ట్రం కాదు దేశం కాదు, ఏకంగా ప్రపంచం దగ్గరికే వెళ్ళాడు. అంటే అది అయినా తెలుసుకొని మనం ఏం చేస్తాంరా? నీ అబ్బా, మరి క్వశ్చన్ ఎందుకు అడిగావురా? పోనీ మన రాష్ట్ర జనాభా ఎంత? అమ్మని అమ్మ, ఈసారి ఎలాగైనా చెప్తా. ఊరుకోబా, అది తెలుసుకొని మనం ఏం చేస్తాం కదా. అవును బా. ఓసారి వెళ్ళరా, అప్రిషియేట్ చేయడానికి అనుకుంటా. ఏంటి బా అలా కొట్టు? మరేంట్రా, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదా తెలీదు అని చెప్పు. వామ్మో, వీడికి బాగా ఎక్కువ. అంతేగాని ఎదవ లాజిక్లు చూపియకు. ఇది మరీ అన్యాయం బావా. ఏదిరా? నువ్వు కూడా ఇందాక సేమ్ లాజిక్ చెప్పావుగా. నేనంటే తాగుతున్నా. అమ్మని అమ్మ, మళ్ళీ లాజిక్కు.
రే ఇంకోటి చెప్పరా. వామ్మో ఇంకో క్వశ్చన్. అసలు మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఇది నాకెలా తెలుస్తుందిరా? రేయ్ నిన్నే అడిగేది. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఇప్పటికే ఎక్కువైంది. లాజిక్ చెప్తే కొడుతున్నాడు, గూబ గుయ్యమంటోంది. ఓ పని చేద్దాం, తెలీదని చెప్దాం. అంటే బావా అది నాకు తెలీదు బావా. ఐ లైక్ యువర్ జెన్యూనిటీ రా. థ్యాంక్స్ బా. యాదవా. ఈ కానీ కానీ ఏంటి బా? బా ఇప్పుడు ఎందుకు కొట్టావురా? రేయ్ మనిషి అన్నాక జనరల్ నాలెడ్జ్ ఉండాలిరా. అది లేకనే నీతో ఫ్రెండ్షిప్ చేశా. అంతేగాని ఇలా అడిగిన ప్రతి క్వశ్చన్కి తెలియదని చెప్పకూడదు. ఓకేనా? ఓకే బా. నెక్స్ట్ క్వశ్చన్. బా ప్లీజ్ బా, నీకు దండం పెడతా బా. ఈ క్విజ్ ప్రోగ్రాంలో వద్దు బా. కాస్త ఏమైనా ఎంటర్టైన్మెంట్ జోన్కి వెళ్దాం బా. ప్లీజ్ బా. అంతే అంటావా? అంతే బా. మరి ఇంకెందుకు లేడు, అందుకో. కానీ బా ఇల్లేమో చిన్నది, ఇల్లేమో చిన్నది. బా సూపర్ బా. ఇల్లేమో చిన్నది, కలలేమో పెద్దవి. సూపర్ బా. మధ్యలోన మనము, మధ్యలోన మనము చేస్తాము యుద్ధము. ఏయ్ చేస్తాము యుద్ధము. ఈదుతున్నాం సంద్రము, ఈదుతున్నాం సంద్రము. క్యాగబా. జీవమనే సంద్రము, జీవమనే సంద్రము. అదిరిపోయింది బా. అమ్మా అక్కడ ఏం జరుగుతుంది? మీ సుపుత్రుడి ఏకపాత్రాభినయం. అది ఎప్పుడు ఆగుతుంది? అది మన చేతిలో లేదు అంకుల్, ముందున్న మందు చేతిలో ఉంది. విని ఇల్లేమో చిన్నది, ఇల్లేమో చిన్నది. ఏమైంది? గట్టిగా కొట్టాననుకుంటా, తగిలింది. చూడండి ఒకసారి. చేయి చూడు ఎలా కందిపోయిందో. మెల్లగా కొట్టొచ్చు కదా. నొప్పిగా ఉందా? హాయిగా ఉంది. ఉంటది ఉంటది, ఎందుకు ఉండదు? వదలకు. జీవితాంతం వదలను. యునో సుబ్బు, లైఫ్లో అన్నిటికన్నా హ్యాపీనెస్ ఇచ్చేది మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని కూడా ఇష్టపడటమే. అలా కానీ జరిగితే ఎంత కష్టమైనా ఆ ఇష్టం ముందు చిన్నదే. కరెక్ట్ శృతి, కరెక్ట్ శృతి. ఎక్కడున్నా నేను? రే సాయి, రే నేనేంట్రా ఇక్కడున్నా? రే నిన్నేరా అడిగేది. పీకల దాకా తాగి పడిపోతే ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటారా? రే ఎంత తాగినా టైంకి ఇంట్లో ఉంటా కదరా. ఏంటి బాబు
నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లో చిన్న కరెక్షన్. ఎంత తాగినా కాదు, హాఫ్ తాగితే ఇంటికి వెళ్తావు. బట్ నిన్న నీ కెపాసిటీ మించి తాగావు, అందుకే వెళ్ళలేదు. రే ఏం మాట్లాడుతున్నారా? అసలే శృతి ఇంట్లో ఉంది. హలో, అంత కంగారు పడకు. శృతి తెలివైంది. మీ ఇంట్లో వాళ్ళకంటే నేను బాగా అర్థం చేసుకుంటుంది. అదే కదరా ప్రాబ్లం. రాత్రి ఏదో ఒకటి చేసి ఇంటికి పంపించచ్చు కదరా. ఒకసారి రాత్రి వీడియో వేసుకో. వామ్మో, ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో. తొందరగా ఇంటికి వెళ్ళాలి. రేయ్ రారా. వీడి ప్రేమేమో కానీ నా చావుకు వచ్చింది. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదే. అసలు ఏమైంది? పొద్దునుంచి అంతలా ఆలోచిస్తున్నారు. శృతి గురించి. శృతియా? శృతికి ఏమైందండి? శృతికి ఏం కాలేదే, కానీ శృతికి మనోడే కరెక్ట్ కాదనిపిస్తుంది. అదేంటండి అలా మాట్లాడతారు? ఇంకేం మాట్లాడమంటావు? చూడు, పుట్టిన వెంటనే పిల్లాడు యాడ్ అవటం ఎంత ముఖ్యమో 25 ఏళ్ళు వచ్చాక పనులకు వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. పుట్టినప్పుడు ఏడవకపోతే ప్రాణముందో లేదోనని కంగారు పడతాం. అదే 25 ఏళ్ళు వచ్చాక అసలు వీడి పనికొస్తాడో లేదోనని అనుమానపడతాం. అయినా పిల్లలు పనికి రాకపోతే తప్పు వాళ్ళది కాదు, పెంచిన తల్లిదండ్రులది. పాపం చిన్నపిల్ల. శృతి ఏం చేస్తుంది? వాణ్ణి ఇష్టపడింది. ఇంత దూరం వచ్చి మనలో ఉండి మనల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయినా మన బంగారం మంచిది కాకపోతే తనేం చేస్తుంది? ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలారా. తొయ్యిరా. అమ్మా. తొయ్యిరా. ఆగరా, నల్ల కావట్లేదు. అమ్మా, ఎవరు నాయనా? రే, ఇక నా వల్ల కాదురా అయ్యా. రే ప్లీజ్ రా, ఇంకొంచెం దూరమే రా. హే చీ ఆపు, ఇలానే చెప్పి కిలోమీటర్ దోపించావు. నీ అబ్బా. దీనమ్మ నెట్వర్క్ కూడా రావట్లేదు. అరే ఒక్క వెహికల్ కూడా బుక్ అవ్వట్లేరా. దీన్నే విధిరాత అంటారు. అంటే నీ కథ క్లైమాక్స్ వచ్చినట్టు ఉంది. అరే ఒక్కసారి కూడా పాజిటివ్గా మాట్లాడవారా? అరే నేను అన్నది క్లైమాక్స్ రా, నెగిటివ్ క్లైమాక్స్ కాదురా. ఛీ, నీతో మాట్లాడడం కంటే లిఫ్ట్ అడుక్కోవడం బెటర్. కరెక్టే, ఇది రియలైజేషన్. వెళ్ళా పని చూడు. అరే అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనారా? ఫ్రెండ్ని కాబట్టి ఇంతసేపు బండి తోసింది. దీనమ్మ జీవితం. ఛీ. బ్రో బ్రో బ్రో, లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ 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 బ్రో 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 బ్రో. అన్నా అన్న లిఫ్ట్ అన్నా, అన్న లిఫ్ట్. అమ్మ అన్నా లిఫ్ట్. వేరే ఎవడైనా ఆపండ్రా. ఒక్కడైనా ఆపడేంట్రా? రే సాయి, మనోడెవడో మానవత్వానికి నిలువెత్తిన నిదర్శనంలా ఉన్నాడ్రా. ఏ నీకెందుకు అలా అనిపించింది? లిఫ్ట్ అంటేనే ఆపనోళ్ళు వెనక్కి తిరిగి మరీ వస్తున్నాడ్రా. బ్రో ఏమైంది? బ్రో పెట్రోల్ అయిపోయింది. ఒక్క వెహికల్ కూడా బుక్ అవ్వట్లేదు బ్రో. కొంచెం పెట్రోల్ బంక్ వరకు డ్రాప్ చేయ బ్రో. పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ దాకా వెళ్ళాలా? అదేంటి? రే సాయి, భగవంతుడు అన్ని దారులు మూసేసినప్పుడు ఆయనే ఒక దారి చూపిస్తాడ్రా. అదేరా ఇది. ఇవ్వు బ్రో. కానీ నేను ఇవ్వనుగా. ఎందుకు బ్రో? బ్రో నువ్వా?
ఎస్. బ్రో 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 ప్లీజ్ బ్రో, అర్జెంట్ బ్రో, అర్జెంట్ గా వెళ్ళాలి బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, ఇవ్వన్నా ప్లీజ్ 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 అన్న, అన్న లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్న, ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, ఇవ్వన్నా ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా ఛీ, స్మెల్ వస్తుందా? అది మౌతా మ్యాన్షన్ హౌసా? ఏం చేయమంటావురా? పద ఒక్క బడ వేసుకుని వెళ్దాం. రే లేట్ అయిపోద్దేమోరా. సరే వెళ్ళరా. ఈ స్మెల్తో వెళ్ళాం అనుకో నిజంగానే పెళ్లి చేస్తారు. సరే దా ఎక్కువ. పదా. ఎవరు చూడట్లేగా. సిగరెట్ కాదురా సోంపి. ఏందన్నా ఎప్పుడు సిగరెట్ వేస్తావుగా? రాత్రి తాగిన దానికి స్మెల్ పోవాలంటే అదే కరెక్ట్. తీసుకో అన్న. ఏంట్రా బ్యాంక్ మేనేజర్ ఎన్నిసార్లు కాల్ చేస్తుండు? ఎందుకు చేయడు? రాత్రి నువ్వు చేసిన గోళ లాంటిది. నేనేం చేశారా? ఏయ్ చేస్తాము యుద్ధము, ఏయ్ ఈదుతున్న సంద్రము, జీవితం అనే సంద్రము. ఏయ్ ఏమైంది బా? అరే ఈ సిట్టింగ్ కారణం ఒకడు ఉన్నారా. ఎవరు బా? చెప్తా. రే ఫోన్ ఎందుకురా? ఏం చేస్తున్నావురా? రే ఎవరికిరా? అబ్బా ఈ టైంలో ఈడు కాల్ చేస్తున్నాడేంటి? రే బహుశా ఓవరాక్షన్ చేశాడు కదా ఈరోజు. సారీ చెప్పడానికి అయిండొచ్చు. సుబ్బు యారా మేనేజర్. రే మేనేజర్కి ఎందుకురా? ఏం బిక్తున్నావురా? రే నువ్వు ఆగరా. రే మేనేజర్. ఏదో తేడాగా ఉంది. సుబ్బు ఎవరికో చేయాల్సిన కాలు ఇంకెవరికో చేస్తున్నట్టున్నావమ్మా. అబ్బచ్చా అంత లేదురా. నువ్వు అనుకోనే నీతోనే మాట్లాడుతున్నా. కన్ఫర్మ్ నాకే కాల్ చేస్తున్నాడు. రే ఏం చేస్తున్నావు తెలుస్తుందా? ఇప్పుడు వద్దురా కాలు. తెలియాల్సింది నాకు కాదురా ఈడికి. మీ బ్యాంక్ చుట్టూ నేను ఎన్ని రోజులు తిరిగాను రా. ఓకేలేరా తర్వాత మాట్లాడుతూ. ప్రతిసారి ఏదో వరాలు ఇచ్చే బాబాలా ఆ కుర్చీలో కూర్చొని ఉంటాడు ఇలా సేమ్ ఎక్స్ప్రెషన్తో. ఐ రియల్లీ లైక్ యువర్ ప్రెజెంటేషన్. బట్ ఏం చేస్తాం, ఎలా ఉంది? మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పిందే చెప్తాడేంట్రా. అరే వద్దురా తర్వాత మాట్లాడు. అబ్బే అమ్మో వీడు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కాల్ కట్ చేస్తే బెటర్. కాల్ కట్ చేస్తావురా? రే కట్ చేశాడు కదరా పోనీలేరా. రే ఆగరా. రే నువ్వు ఉండ్రా. రే వద్దురా. వీడు వదిలేలా లేడు. రంకు మొగుళ్ళా తగులుకున్నాడు. మళ్ళీ కట్ చేశాడు బావాడు. బా కట్ చేశాడు కదా తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా అమ్మో వీడు కూబ గుయ్యమనేలా కొడుతున్నాడు. రే 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 ఏంట్రా కాల్ కట్ చేస్తున్నావు? బా అస్సలు వీడు వదిలేలా లేడు. సుబ్బు రేపు పొద్దున మాట్లాడుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పొద్దున్న మాట్లాడుకో. అరే బా నేను మాత్రం ఇప్పుడే మాట్లాడతా. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నోర్లేస్తుంది? సుబ్బు నీ కాల్ కట్ చేస్తున్నా, ఏమన్నా చేసుకో. రేయ్
కాల్ కనుక కట్ అయిందో డైరెక్ట్గా ఇంటికి వస్తా. అమ్మో, ఇంటికి వస్తావా? ఏంట్రా నువ్వు? ఏం కావాలరా ఇప్పుడు నీకు? అన్నీ మూసుకొని విను. ఏం కావాలరా నీకు? చెప్పరా, చెప్పు. అసలు నువ్వు లోన్ లేవారా? నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అడిగిన ప్రతిసారి రూల్స్ రెగ్యులేషన్ అంటూ మాట్లాడతావేంట్రా? టైం 2 అయింది సుబ్బు. 2 కాకపోతే ఇంకో 2 రోజులు 3 రోజులు 4 అవుతుంది రా భయ్. ఏంట్రా నీ హింస? టైం ఎంత వీడు నాకు చెప్తుందేంట్రా? వీడోడా నాకు చెప్ప నీకే. అరే వద్దురా నైనా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం రా. రే బావా, వీడు చెప్తే వినేలా లేడే. అరే ఏం టార్చర్ రా నీది? రే డైరెక్టర్ నేను ఇంటికే వస్తారా, నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ నాకు చెప్పకు. అరే సెక్యూరిటీ పెట్టుకోరా, నీకు లోను నేను ఇవ్వనని చెప్పానా? అరే బాబు వీడు నాకు నీతులు చెప్తున్నాడంట్రా. అరే సుబ్బు, రే రాత్రి ఇంత జరిగిందా? జరిగిన దాంట్లో నేను చెప్పింది సగమే. ఇప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అది ఫోన్ ఎత్తితే తెలుస్తుంది. రే బుద్ధునోడు వాడని ఇంత మాట్లాడక ఫోన్ ఎత్తుతాడా? అసలే శృతి ఇంట్లో ఉంది, అదొక టెన్షన్. సరే పద. థ్యాంక్ యూ అంకుల్. దేనికమ్మా? నన్ను మీ ఫ్యామిలీలో ఉండటానికి యాక్సెప్ట్ చేసినందుకు. ఏంటంటే అలా చూస్తున్నారు? నేను మీకు నచ్చలేదా? అయ్యో అది కాదమ్మా. మరెందుకు అలా చూస్తున్నారు? మావాడు ఏమైనా నీకు నచ్చలేదేమోనని. అయ్యో ఆంటీ, మీ వాడు ఎవరికైనా నచ్చలేదంటే ఆ అమ్మాయికి అసలు సెన్సే లేదు. ఏంటంటే నమ్మడం లేదా? అసలు నువ్వేం చెప్తున్నావమ్మా? అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్. అలానే సుబ్బుకు కూడా 2 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్సా? అందరికీ ముందు అనుకుంటాయి, ఇందులో వింతేముంది? రే బట్ మీరు సుబ్బుని ఒక సైడే చూస్తూ ఉండిపోయారు. ఫస్ట్ టైం మీరు సపోర్ట్గా యాక్ట్ చేసినప్పుడు నేనే ఏమైనా మిస్టేక్ చేశానా అనిపించింది. కానీ వాడి ఒరిజినాలిటీ చూశాక మీరేం మిస్ అయ్యారో అర్థమైంది. నిన్న వాడు బ్యాంక్కి వెళ్తే ఇక్కడికెందుకు వచ్చారని అడిగారు చూడు, అది మీరు మిస్ అయింది. అంకుల్, వాడు అసలు ఏం పని చేయట్లేదని అనుకుంటున్నారు, కానీ వాడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోలేకపోయారు. అసలు వాడు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? అయినా బా, సెక్యూరిటీకి మీ ఇల్లుంది కదరా. అది నా ఇల్లు కాదు, మా బాబ్ది. కరెక్ట్. పాపం ముసలోడు 30 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అది మన కోసం వాడామనుకో, ఆయన రోడ్డు మీదకి వచ్చేస్తాడు. మనం రోడ్డు మీదకి వద్దాం, పర్లేదు. ఆయన వద్దు బా. వయసైపోయిన తల్లిదండ్రుల్ని ఎప్పుడెప్పుడు వదిలించుకుందాం అనుకున్న ఈ రోజుల్లో సుబ్బులాగా ఆలోచించేవాడు ఎక్కడ దొరుకుతాడు అంకుల్? పెళ్ళైందని తెలిసినా లైన్ వేసే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. కానీ జస్ట్ పెళ్లి కుదిరిందని మా ఇంటి వైపు రావడమే మానేశాడు. అలా అని నాకు ప్రాబ్లం వచ్చిందంటే పట్టించుకోకుండా ఉండలేదు, పని కట్టుకుని వచ్చి మరీ హెల్ప్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నోడు ఎక్కడ దొరుకుతాడు అంకుల్? అరే నిజంగా నువ్వు అంత గొప్పోడుగా, లేకపోతే ఆ అమ్మాయి ఊరికే నేను లేపుతుందా? ఓకే సారీ బా, డౌట్ వచ్చి అడిగేశా. ఇప్పుడు చెప్పండి, సుబ్బు నాకు 100% కరెక్టే కదా? 100% కరెక్ట్. మీరిప్పుడు వచ్చారా? శృతి మనోడి గురించి ఎలివేషన్ ఇచ్చినప్పుడే మేము ఎంటర్ అయ్యాం. ఇంకేంటి నెక్స్ట్ మా పెళ్ళేగా. హలో హలో హలో, మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు, మా పేరెంట్స్ ఒప్పుకోద్దా? అంటే ఇప్పుడు
శృతి ఒక్కసారి పక్కకు ఆపుకోవా? శృతి, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మార్నింగ్ నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది, అడగొచ్చా? అడుగు. 25 years పెంచిన మా అమ్మ నాన్నకే నా గురించి ఏంటో అర్థం కాలేదు. 25 daysలో నీకెలా అర్థమైంది నా గురించి? అసలు మన ఇద్దరికి పరిచయం అయ్యి 25 days అయిందని ఎవరు చెప్పారు?